పరిశుద్ధాత్మ సామ్రాజ్యము పార్ట్ నెంబర్ 10. Realm of the Spirit, part 10. Today the lesson will be part 10. అందరూ అనండి, my lesson is Realm of Spirit. Today I am hearing part number 10. పరిశుద్ధాత్మ సామ్రాజ్యము అను పాఠము వింటున్నాను. ఈవేళ ఈ పాఠము యొక్క 10వ భాగము వింటున్నాను. ఎవరైతే బ్యాంకులో డబ్బు కడుతున్నారో యూట్యూబ్ ఛానల్లో వర్తమానం విని వాళ్ళందరికీ దేవుడైన యెహోవా పరాక్రమవంతుడైన క్రీస్తు యేసు నామమున అత్యధికముగా ఆశీర్వదించునుగాక. ఎవరైతే బ్యాంకులో డబ్బు కడుతున్నారో యూట్యూబ్లో మెసేజ్ విని వారి కుటుంబాలకు సేద తీర్చునుగాక. వారి ప్రతి అవసరత యేసు నామమున తీర్చబడునుగాక. వారి ప్రతి సమస్య యేసు నామమున పరిష్కరించబడునుగాక. వారికి స్వస్థత, ఆరోగ్యం, నెమ్మది యెహోవా నజరేయుడైన యేసు నామమున అనుగ్రహించునుగాక. I thank all the brothers and sisters, those who are depositing your amount in my account after hearing my message in the YouTube channel. మీకు ఎవరికైనా యూట్యూబ్ ఛానల్లో నేను చెప్పిన వర్తమానాలు వినాలంటే పరవస్తు మినిస్ట్రీస్ అని మీరు టైప్ చేసినట్లయితే మీరు అన్ని వర్తమానములు వినగలరు. మీకు తెలుసా, మొన్న క్రిస్మస్ నాడు నేను పరిశుద్ధాత్మ సామ్రాజ్యంలోనే క్రిస్మస్ మెసేజ్ కలిపి చెప్పాను. క్రిస్మస్ నాడు మీకు 3 లాలు అంటే నియమములు చెప్పాను. ద ఫస్ట్ లా ఆఫ్ ఫెయిత్, ద సెకండ్ లా ఆఫ్ కాంటాక్ట్, అండ్ ద థర్డ్ లా యూ విల్ హియర్ టుడే, లా ఆఫ్ రిసీవింగ్. అనండి, లా ఆఫ్ ఫెయిత్, లా ఆఫ్ కాంటాక్ట్, లా ఆఫ్ రిసీవింగ్. యాక్చువల్గా రిసీవింగ్ అని దానికి అనకూడదు. దట్స్ నాట్ ద రైట్ లా. సే లా ఆఫ్ లంబానో, లా ఆఫ్ లంబానో. లంబానో ఈజ్ నాట్ ఎన్ ఇంగ్లీష్ వర్డ్, ఇట్స్ ఎ గ్రీక్ వర్డ్. ఇది ఇంగ్లీష్ పదం కాదు, ఇది గ్రీక్ పదం. లా ఆఫ్ లంబానో. దీనికి ఏమంటారంటే లా ఆఫ్ రిసీవింగ్ అన్నది రాంగ్, కానీ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. లా ఆఫ్ రిసీవింగ్. ఓకే, చెప్పండి, లా ఆఫ్ రిసీవింగ్. ఇది రాంగ్ ట్రాన్స్లేషన్. మరొక సరి అయిన ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో లేదు. ఇట్స్ నో ఎనీ అదర్ రైట్ ట్రాన్స్లేషన్ ఇన్ ఇంగ్లీష్, బట్ it's Greek, it's called lambano. The meaning of lambano is take it and make it your own. What do you people? Take it and make it your own. Take it from the God and make it your own. That's called lambano. లంబానో అని గ్రీక్లో అర్థం ఏంటంటే దేవుని యొద్ద నుండి తీసుకుని నీ సొంతం చేసుకో. గ్రీక్లో లంబానో అనగా దేవుని యొద్ద నుండి తీసుకొని నా సొంతం చేసుకోవడం. దీనికి లా ఆఫ్ లంబానో అంటారు. ఇంగ్లీష్లో టేక్ ఇట్ ఫ్రమ్ ద లార్డ్ అండ్ మేక్ ఇట్ యువర్ ఓన్. యు ఆర్ వండర్ఫుల్ పీపుల్ హియరింగ్ మెనీ థింగ్స్. నౌ టుడే ఈజ్ ద లెసన్ నెంబర్ 10. ఇవాళ 10వ లెసన్ మీరు వినబోతున్నారు. లెసన్ నెంబర్ 10. నేను మీకు కిందసారి చెప్పింది 2-3 మాటలు జ్ఞాపకం చేస్తాను. లా ఆఫ్ ఫెయిత్ అంటే నమ్మకము కలిగించే నియమము. లా ఆఫ్ ఫెయిత్. లా ఆఫ్ కాంటాక్ట్. లా ఆఫ్ కాంటాక్ట్ అనగా
you must connect with the source of power. You must connect with the source of power. ఇల్లు కట్టుకున్నావు, ఇంటికి వెళ్తురు వస్తుందా? చెప్పాలి గట్టిగా. మరి ఇంటికి వెళ్తురు రావాలంటే సోర్స్ ఆఫ్ ఎనర్జీ అక్కడ ఉందో చూడాలి. ఆ సోర్స్ ఆఫ్ ఎనర్జీకి కనెక్ట్ అయితే ఇంటికి లైట్ వస్తుంది. అలాగే సోర్స్ ఆఫ్ పవర్ ఈజ్ జీసస్. క్రైస్తవులకు సోర్స్ ఆఫ్ పవర్ ఈజ్ జీసస్. ఎంతవరకు క్రైస్తవుడు ఆ సోర్స్ ఆఫ్ పవర్ని కనెక్ట్ కాడో అంతమటుకు వాడు చీకటిలోనే ఉంటాడు, వెలుతురులో ఉండలేడు. వాడి జీవితం వెలుగుమయం కాదు. హిజ్ లైఫ్ అండ్ హిజ్ కంప్లీట్ ఫ్యామిలీ విల్ బి ఇన్ డార్క్. చీకటిలోనే ఉంటాడు వాడి కుటుంబము. సో ద లా ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. లా ఆఫ్ కాంటాక్ట్ ద్వారా స్వస్థత కలుగుతుంది. లా ఆఫ్ కాంటాక్ట్ ద్వారా బ్రతుకులో మార్పు కలుగుతుంది. లా ఆఫ్ కాంటాక్ట్ ద్వారా నీ అవసరతలు తీర్చబడతాయి. లా ఆఫ్ కాంటాక్ట్ ద్వారా నీకు నూతన బ్రతుకు, మారు మనసు కలుగుతుంది. లా ఆఫ్ కాంటాక్ట్ లేదు కనుక క్రైస్తవులుగా జీవిస్తున్నారు. Jesus is the source of power. Jesus is the source of power. మోజెస్కి దేవుడు అన్నాడు, మొన్న మీకు చెప్పాను, summon Joshua in front of the Israelites and lay your hand on his head and anoint him as a leader of the Israelites. Being commanded by the Lord, Moses summoned Joshua, and in front of all the Israelites, he laid his hands onto the head of the Joshua and anointed him as the leader of the master of the Israelites. దేవుడని యెహోవా మోజెస్కి ఆజ్ఞాపించినప్పుడు ఆజ్ఞ మేరకు మోజెస్ జాషువాను పిలిపించి ఇజ్రాయేలీయుల సర్వసమాజం ఎదుట జాషువాను నిలబెట్టించి మోజెస్ తన రెండు చేతులు జాషువా శిరస్సు మీద వేసి ఆయనకి అభిషేకం చేశాడు. ఎందుకంటే ఇజ్రాయేలీయులకి నాయకత్వం వహించాలి. ఇప్పుడు హూ ఈజ్ మోజెస్? మోజెస్ ఎవడు? మోజెస్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ విజ్డమ్. మోజెస్ ఈజ్ an anointed man, and Moses is an appointed man. Now, when Moses laid his hand onto the head of the Joshua contacted with the source of power. ఎప్పుడైతే ఈయన చేతిలో జాషువా శిరస్సు మీద వేశాడో జాషువా మోజెస్తో కాంటాక్ట్ అయినాడు, అంటే కనెక్ట్ అయినాడు. అప్పుడు మోజెస్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, సోర్స్ ఆఫ్ పవర్. ఈయనలో ఏముంది? తత్వజ్ఞానం ఉంది. ఈయనలో ఏముంది? అభిషేకం ఉంది. ఈయనలో ఏముంది? నాయకత్వం ఉంది. మోజెస్లో ఏమేమి దేవుడు అనుగ్రహించి ఉన్నాడో అవన్నీ మోజెస్లో ఉన్నవి. ఎప్పుడైతే జాషువా శిరస్సు మీద మోజెస్ చేతులు ఉంచాడో ఇజ్రాయేలు సర్వసమాజం ఎదురుగుండా జాషువా మోజెస్తో కాంటాక్ట్ అయినాడు. మోజెస్తో కాంటాక్ట్ అయినప్పుడు అకార్డింగ్ టు ద లా ఆఫ్ కాంటాక్ట్ ఆల్ దట్ విచ్ ఈజ్ ఇన్ మోజెస్ షల్ కమ్ టు జాషువా. మోజెస్లో ఏమేమి ఉన్నావో అవన్నీ జాషువాలోనికి వచ్చాయి. అందుకే జాషువా నాయకత్వం వహించాడు. అందుకే జాషువా యెహోవాతో మాట్లాడగలిగాడు. అందుకే జాషువా యుద్ధములు చేయగలిగాడు. అందుకే జాషువా మనుషులను నడిపించాడు వాగ్దాన దేశములకు. దిస్ ఈజ్ కాల్డ్ లా ఆఫ్ కాంటాక్ట్. అనండి, సెకండ్ లా ఈజ్ లా ఆఫ్ కాంటాక్ట్. మీకేం చెప్పాను? జీసస్ అన్నవాడు పైన ఉన్నాడు, మీరు కింద ఉన్నారు. భూమి నుండి ఆకాశానికి మధ్యలో 7 ఆకాశములు ఉన్నాయి. 7 ఆకాశముల పేర్లు మీకు చెప్పాను కింద వారం, మళ్ళీ ఇప్పుడు చెప్పను.
7 ఆకాశముల మీద ఉన్నాడు యేసు. యేసుతో మీరు కాంటాక్ట్ అవ్వాలంటే ఎట్లా? కష్టం. అందుకనే యేసు మనుషులతో కాంటాక్ట్ అవ్వాలన్నటువంటి తలంపు గలవాడే మనుష్య కుమారుడుగా భూమి మీద జన్మించాడు. అదే క్రిస్మస్ అని చెప్పాను. వై జీసస్ హెస్ కమ్ డౌన్, వై హీ హెస్ టేకెన్ హ్యూమన్ ఇన్కార్నేషన్. మానవావతారం ఎందుకు ఎత్తవలసి వచ్చిందంటే మనుషులు ఆయనతో కాంటాక్ట్ అవ్వాలని. ఆయన ఏమన్నాడు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నేనే మార్గమై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాలేడు. మరి ఇప్పుడు ఆ మార్గంలో మీరు రావాలంటే మానవుడు యేసుతో కాంటాక్ట్ కావాలి. యేసులో ఉన్న వెలుగు మానవుల్లోకి రావాలంటే యేసుతో కాంటాక్ట్ కావాలి. అందుకు యేసు అన్నాడు, నీవు లోకమునకు వెలుగై ఉన్నావు అని. Thou art light of the world. Jesus said to the people, unless a man is connected to the source of light, he cannot be a light to the world. పరిశుద్ధాత్మ సామ్రాజ్యం యొక్క పాఠం నంబర్ 10 ఈవేళ మీరు వింటున్నారు. లా ఆఫ్ ఫెయిత్ అండ్ లా ఆఫ్ కాంటాక్ట్. ఇప్పుడు లా ఆఫ్ కాంటాక్ట్ మీకు నేను చెప్తున్నాను. లెట్స్ ఓపెన్ ద బైబిల్. సెయింట్ మాథ్యూస్ చాప్టర్ 14, మత్తయి సువార్త 14వ అధ్యాయము 35-36 వచనాలు చదువుదాము. అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశం అంతటికి వర్తమానమును పంపి రోగులనందరినీ ఆయన యొద్దకు తెప్పించి వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. ఎంతమంది అయితే యేసు యొక్క వస్త్రము అంగిని స్పర్శించారో వారందరికీ స్వస్థత కలిగింది. ఈయన అందరికీ స్వస్థత పడు అని అనలేదు. జీసస్ నెవర్ ప్రొక్లైమ్డ్ హీలింగ్ టు ద పీపుల్ దోస్ హు హావ్ కమ్ టు హిమ్. హీ నెవర్ సెడ్ బీ thou healed. డిడ్ హీ సే లైక్ దట్? హీ డిడ్ంట్ సే లైక్ దట్. నీ స్వస్థత నొందుదువుగాక అని యేసుప్రభు అన్నాడా? అనలేదు. నీకు స్వస్థత సంభవించునుగాక అన్నాడా? అనలేదు. మనుషులు వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే మాకు స్వస్థత కలుగుతుందనే నమ్మకంతో వచ్చారు. ఆయన్ని మనం ముట్టుకోలేము. ఆయన చుట్టూ అంతమంది ఉన్నారు. నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ అరౌండ్ హిమ్, hundreds and thousands. How it shall be possible for the man or the woman to go and touch him? That's why they had a faith. In that faith, they thought, at least if I go and touch his garment, I'll be healed, I'll be comforted. They thought like that. That is called the law of faith. కనీసం ఇంతమంది ఆయన చుట్టూ ఉంటుండగా నేను వెళ్ళి ఆయన ఎలా ముట్టుకుంటాను? ముట్టుకోలేను. కనీసం ఆయన వస్త్రం చెంగునే ఆయన అంగి అయిన కొంచెం ముట్టుకుంటే నాకు స్వస్థత కలుగుతుంది అన్నటువంటి నమ్మకం వాళ్ళకి కలిగింది. దానికే నమ్మకము కలిగించే నియమము ద లా ఆఫ్ ఫెయిత్ అనండి. ఆ లా ఆఫ్ ఫెయిత్తో వాళ్ళు ముందుకు వచ్చారు. ఇప్పుడు లా ఆఫ్ కాంటాక్ట్. ఇప్పుడు లా ఆఫ్ కాంటాక్ట్ వెళ్తున్నారు. వెళ్ళి ఆయన చుట్టూ మనుషులు మూగుతున్నారు. మూగుతుండగా ఆయన వస్త్రపు చెంగును ఇలా పట్టుకున్నారు. ఇప్పుడు లా ఆఫ్ కాంటాక్ట్ పనిచేస్తుంది. నౌ విచ్ లా ఈజ్ ఫంక్షనింగ్? లా ఆఫ్ కాంటాక్ట్. Unless you are connected to the source of power, you cannot be healed. Jesus is the source of healing power. Jesus is the source of holiness. Jesus is the source of wisdom. Jesus is the source of life eternal. నిత్య జీవము, సర్వజ్ఞానములు, స్వస్థత, ఆరోగ్యము ఇవన్నీ యేసులో ఉన్నాయి. ఆయన వస్త్రం పట్టుకుంటే ఇవన్నీ వీళ్ళకి సంభవిస్తాయి అన్న తలంపుతో వచ్చి ముట్టుకొని జనులు స్వస్థత పొందారు. When people are contacted to the garment of the Jesus, the healing took place in their lives. Because healing comes
త్రూ ద లా ఆఫ్ కాంటాక్ట్. ఇప్పుడు యేసు మీకు ఇక్కడ లేడు, మీరు ఎలాగా? సంబడి టు హూమ్ జీసస్ అనాయింటెడ్, ఇఫ్ యూ టచ్ హిమ్, త్రూ హిమ్ ద హీలింగ్ షల్ బి పాసిబుల్. దట్స్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అదే జరుగుతుంది. అనేక మహనీయులు వాళ్ళు ప్రదేశానికి రాకముందే ఆ ప్రదేశంలో వచ్చిన వాళ్ళు స్వస్థత పొందుతున్నారు. దైవజనుడు రాకముందే వాడు వస్తున్నాడు హెలికాప్టర్లో మీటింగ్ ప్లేస్కి. ఆ రాకముందే వీడు స్వస్థత పొందిస్తున్నారు. అంటే అర్థం ఏంటి? ఆ ఏరియాలో పరిశుద్ధాత్ముడు సంచారం చేస్తున్నాడు. ఎప్పుడైతే వీళ్ళు ఆ ఏరియాలోనికి వచ్చారో ఆ వాతావరణం వీళ్ళకి కనెక్ట్ అయింది. కనెక్ట్ అయిన వెంటనే స్వస్థత పొందుతున్నారు. అప్పుడు అన్నారు, అయ్యా దైవజెండా, నువ్వు రాకముందే నాకు స్వస్థత కలిగిపోయిందయ్యా అంటే అప్పుడు దైవజనుడు అంటున్నాడు, నేను రాకముందే పరిశుద్ధాత్ముడు ఇక్కడ సంచారం చేస్తున్నాడు. బికాస్ యూ ఆర్ కనెక్టెడ్ టు ద సోర్స్ ఆఫ్ హీలింగ్. ఐఎమ్ నాట్ ద సోర్స్ ఆఫ్ హీలింగ్, ఐఎమ్ ఓన్లీ అన్ అనాయింటెడ్ మ్యాన్. ఐఎమ్ మీడియేటర్ బిట్వీన్ యూ అండ్ ద లార్డ్. You have connected with the atmosphere, the holy atmosphere. You are connected with the Holy Spirit. The Holy Spirit healed you. అని ఆయన అన్నాడు. So the law of contact is giving you healing. వాళ్ళు వెళ్ళి వస్త్రం పట్టుకున్నారు. ఆయన చూడలేదు, వెళ్తున్నాడు. ఆ వస్త్రం ఎవడు పట్టాడో వాడికి ఏం తెలుసును? ఎవడు పెట్టాడో తెలీదు. పట్టిన ప్రతి ఒక్కడు స్వస్థత పొందుతున్నాడు. ఎందుకంటే లా ఆఫ్ కాంటాక్ట్ అక్కడ పనిచేస్తుంది. ద లా ఆఫ్ ఫెయిత్ ఉండబట్టే వచ్చారు స్వస్థత పొందడానికి. లా ఆఫ్ కాంటాక్ట్ పని చేయబట్టే స్వస్థత కలిగింది. ఇప్పుడు లా ఆఫ్ లంబానో, లా ఆఫ్ లంబానో, టేక్ ఇట్ ఫ్రమ్ ద లార్డ్ అండ్ మేక్ ఇట్ యువర్ ఓన్. Take it from the Lord and make it your own is called law of Lambano. It's a wonderful word you are hearing. చాలా గొప్ప సంగతి మీరు వింటున్నారు. లా ఆఫ్ లంబానా ఇస్ నాట్ లా ఆఫ్ రిసీవింగ్. ఇంగ్లీష్లో మరొక ట్రాన్స్లేషన్ లేదు కనుక రిసీవింగ్ అన్నది చెప్పవలసి వస్తుంది. బికాస్ దెర్ ఇస్ నో ఎనీ అదర్ రైట్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ద లంబానో ఇన్ ఇంగ్లీష్. సో దట్స్ ద రీజన్ వై ఐఎమ్ గివింగ్ యూ the word receiving. Receiving is not the right translation, it's the wrong translation. Say, I will take it from the Lord and I will make it my own. అందరూ నిలబడి చెప్పండి, అందరూ నిలబడండి. I will take it from the Lord and make it my own. That's called law of Lambano. Oh, what a great people you are. Please sit down. Now, they touched the garment of Jesus, they took it from the Lord and make it their own. యేసు దగ్గర ఉన్నటువంటి ఆ శక్తిని తీసుకున్నారు, స్వస్థపరిచే శక్తి సొంతం చేసుకున్నారు కనుక స్వస్థత పొందారు. ఆయన దగ్గర ఉన్నది ముట్టుకున్నారు, విశ్వాసంతో వచ్చారు. లా ఆఫ్ ఫెయిత్ వచ్చి లా ఆఫ్ కాంటాక్ట్లో ముట్టుకున్నారు. ముట్టుకుని వెంటనే మీకు లా ఆఫ్ లంబానో స్టార్ట్ అయిపోయింది. దే టుక్ ఇట్ ఫ్రమ్ ద లార్డ్ అండ్ మేక్ ఇట్ దేర్ ఓన్. వాట్ ఎ వండర్ఫుల్ లెసన్ ఇట్ ఈస్. వండర్ఫుల్ గాడ్, వండర్ఫుల్ గాడ్. నౌ లెట్స్ రీడ్ సెయింట్ మార్క్ చాప్టర్ 6 verse 56. మార్కు సువార్త 6వ అధ్యాయం చాప్టర్ 6 verse 56. గ్రామములలోను పట్టణములలోను పల్లెటూళ్ళలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించెనో అక్కడి జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనుచుండిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. ప్రతి గ్రామంలో ఆయన్ను తీసుకుని వెళ్ళారు. గ్రామంలో ఉన్న ప్రజలందరూ వచ్చారు. వచ్చి ఆయన వస్త్రమును స్పర్శించగలిగారు.
ఆయన ముట్టుకోలేని వాళ్ళు వర్షమును స్పర్శించి వాళ్ళు స్వస్థతను పొందారు. లా ఆఫ్ కాంటాక్ట్. When people connected with the garment of Jesus, through that process, the healing they have received. They received from the Lord and made it their own. They took it from the Lord and made it their own. దేవుని యొద్ద నుండి తీసుకున్నారు, సొంతం చేసుకున్నారు. అలాగే మీరు దేవుని యొద్ద నుండి జ్ఞానమును తీసుకోవాలి. దేవుని యొద్ద నుండి మీరు పవిత్రతను తీసుకోవాలి. దేవుని యొద్ద నుండి మీరు నిత్య జీవమును తీసుకోవాలి, మీరు సొంతం చేసుకోవాలి. బికాజ్ జీసస్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ పవర్. అనండి, జీసస్ ఈజ్ సోర్స్ ఆఫ్ పవర్. I will take it from him and make it my own. That's called Lambano. Wonderful people. నాకు చాలా ఆనందం కలుగుతుంది మీకు కొత్త కొత్త విషయాలు చెప్తుంటే. I moved with a lot of joy. మార్కు సువార్త 16వ అధ్యాయంలో 18వ వచనం. Gospel Mark chapter 16 verse 18. పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. This is called law of contact. Because you have taken from the Jesus and made it your own. దేవుని యొద్ద నుండి తీసుకొని నువ్వు సొంతం చేసుకున్నావు కనుక నీవు నిత్య జీవములో ఉన్నావు, నీవు పవిత్రతలో ఉన్నావు, నీవు జ్ఞానములో ఉన్నావు, నీవు అభిషేకములో ఉన్నావు, నీవు దైవత్వములో ఉన్నావు. బికాస్ యు హ్యావ్ టేకెన్ ద డివినిటీ ఫ్రమ్ లార్డ్ and made it your own. That's the reason why even if you consume any poison, that shall not kill you, because you have taken the life eternal from the Lord and made it your own. దేవుని యొద్ద నుండి నిత్య జీవం తీసుకున్నావు, దేవుని యొద్ద నుండి పరిశుద్ధతను తీసుకున్నావు, దేవుని యొద్ద నుండి జ్ఞానం తీసుకున్నావు, తీసుకుని అది నీ సొంతం చేసుకున్నావు. నేను దేవుని యొద్ద నుండి జ్ఞానం తీసుకున్నాను, నా సొంతం చేసుకున్నాను, అందుకే మీకు చెప్పగలుగుతున్నాను, లేకుండా నేను చెప్పలేను. టేక్ ఇట్ ఫ్రమ్ ద లార్డ్ అండ్ మేక్ ఇట్ యువర్ ఓన్. దట్ ఈస్ కాల్డ్ టేక్ ఇట్ అండ్ మేక్ ఇట్. తీసుకో, చేసుకో. ఇంగ్లీష్లో దానికి సరైన పదం లేదు, అందుకే లా ఆఫ్ రిసీవింగ్ అని చెప్పాల్సి వస్తుంది. లా ఆఫ్ రిసీవింగ్. అదే దీపక్ నాజరస్ పెద్ద కొడుకు చిన్న కొడుకు అనండిరా, ఎవడైనా ఇక్కడ కమాన్ జల్దీ. దిస్ ఈజ్ మైన్, టేక్ ఇట్. నౌ వేర్ ఇట్ ఈస్, నౌ హూజ్ వాచ్ ఇస్ దాట్? ఇట్ ఈస్ యువర్ వాచ్. నౌ హూజ్ వాచ్ ఇస్ దిస్? యూ టుక్ ఇట్ ఫ్రమ్ మీ. You have taken it from me. Now whose watch is that? It is yours, because you have taken it from me. నా యొద్ద నుండి తీసుకున్నాడు, నా యొద్ద ఉన్నప్పుడు అది నాది. నా యొద్ద నుండి తీసుకున్నప్పుడు అది వాందైందా నాదైందా? అలాగే దేవుని యొద్ద నుండి మీరు పవిత్రతను, శక్తిని, అభిషేకమును, జ్ఞానమును తీసుకొని మీ సొంతం చేసుకోవాలి, లేకపోతే మీ సొంతం కాదు. బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ విత్ ఎవ్రీ వన్. ఈ తీసుకోవడం, సొంతం చేసుకోవడం ప్రతి ఒక్కరికి కుదరదు. వాడు ఎంత చదువుకున్నానో, వాడు ఏం చదువుకున్నానో, దేవుని యొద్ద ఉన్న జ్ఞానం వాడికి రాదు. దేవుని యొద్ద ఉన్న జ్ఞానం వీడికి రావాలంటే ద లా ఆఫ్ ఫెయిత్ మస్ట్ ఫంక్షన్ ఇన్ హిమ్. Then the law of contact must work in him. Then the law of Lambano shall work. ఆ మూడు నియమములు పనిచేస్తేనే, లేకుంటే Now
హీ టుక్ ఇట్ ఫ్రమ్ మీ. తీసుకున్నాడు. ఇప్పుడు వాడు సొంతమైందా కాదా? నా దగ్గర ఉన్నది తీసుకున్నాడు కదా. అలాగే యేసు దగ్గర ఉన్నటువంటి అభిషేకము, యేసులో ఉన్న దేవుని మహిమ, గ్లోరీ, యేసులో ఉన్నటువంటి వెలుతురు, అదే మహిమ, యేసులో ఉన్న తత్వము, యేసులో ఉన్న అభిషేకము, యేసులో ఉన్న శక్తి నీవు తీసుకొని సొంతం చేసుకోవాలి. వాటిని తీసుకుని సొంతం చేసుకున్నామంటే నీలో యేసు ఉన్నట్లే. అందుకే ఎవనిలో నా వాక్యం ఉండనో వానిలో నేను, నాలో వాడు ఏకమయుందమో. గో. ఇన్ హూమ్ మై వర్డ్ షల్ డ్వెల్, ఇన్ హూమ్ మై వర్డ్ షల్ డ్వెల్, ఐ ఇన్ హిమ్ అండ్ హీ ఇన్ మీ, వి డ్వెల్ ఇన్ ఈచ్ అదర్. ఎవనిలో నా వాక్యం ఉండునో వానిలో నేను, నాలో వాడు ఏకమయుందుమో. నేనే వాక్యము అని దేవుడు అంటున్నాడు. వాక్యము నా దగ్గర ఉంది. యోహాను సువార్తలో మొట్టమొదట ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అందుకు ఎవనిలో నా వాక్యం ఉండునో అంటే ఎవరిలో దేవుడు ఉండునో, వాక్యమే దేవుడు, వానిలో నేను, నాలో వాడు ఏకమై ఉంటాము. ఏ విధముగా తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఏకమై ఉన్నామో అటువలే ఎవరిలో నా వాక్యం ఉండునో అంటే నేనుండునో, వానిలో నేను, నాలో వాడు ఏకమయుందువో. ఏకముగా ఉండకపోతే ఆయనలో ఉన్న తత్వజ్ఞానపు మాటలు నా నోటి నుండి రావు. జ్ఞానము ఆయనలో ఉన్నది, నాలో జ్ఞానము లేదు. జన్మకర్మ పాపము గలవాడను. బోర్న్ ఇన్ ద సిన్, డూయింగ్ సిన్, అండ్ ఐఎమ్ ఎ సిన్నర్ బై బర్త్. హౌ ఎ సిన్నర్ కెన్ హ్యావ్ ద లైఫ్ ఆఫ్ జీసస్? ఇఫ్ యూ హ్యావ్ ద లా ఆఫ్ ఫెయిత్ and if you have the law of contact, then the law of lambano shall be implemented. You will receive from him and you will make it your own. ఆయన యొద్ద నుండి తీసుకొని నీ సొంతం నువ్వు అప్పుడు చేసుకోగలవు. దిస్ ఈజ్ కాల్డ్ ద లా ఆఫ్ లంబానో. 1 Timothy 5:22. లా ఆఫ్ కాంటాక్ట్. యు ఆర్ హియరింగ్ now the law of contact. Jesus is the source of power. Jesus himself is the source of power. You must contact with him. You must have connection with him. Now let's read 1 Timothy chapter 5 verse 22. త్వరపడి ఎవని మీదనైనను హస్త నిక్షేపణము చేయకము, పరుల పాపములలో పాలివాడవై ఉండకుము, నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూచుకునుము. ఎడాసే వాక్యం ఏం చెప్తుంది? బుర్ర మీద చెయ్యొద్దురా అంటుంది. చెయ్యేసేమనుకో కాంటాక్ట్, లా ఆఫ్ కాంటాక్ట్ ఇంప్లిమెంటెడ్. వాటిలో దెయ్యాలే నీళ్ళకి వస్తాయి. అర్థమవుతుందా? లా ఆఫ్ కాంటాక్ట్. ఇప్పుడు వచ్చాడు, వాడి లోపల ఎన్ని దెయ్యాలు ఉన్నాయో. I don't know how many demons are in him. ఎన్ని భూతాల్లోనో, ఎన్ని పిశాచంలోనో, ఎన్ని సైతాన్ శక్తులు ఉన్నాయో. నేను చేసిన వెంటనే కాంటాక్ట్ అయ్యానే లేదా? కాంటాక్ట్ అయిన వెంటనే వాటిలో ఉన్న దెయ్యాలంతా దానికి వస్తాయి. డోంట్ లే యువర్ హ్యాండ్ ఆన్ ఎవ్రీవన్స్ హెడ్, బికాస్ ద లా ఆఫ్ కాంటాక్ట్ షల్ బి ఇంప్లిమెంటెడ్ ఓవర్ దేర్. ద మోమెంట్ యు లే యువర్ హ్యాండ్ ఆన్ సంబడీస్ హెడ్, the demons which are in him will come to me, and the demons which are in me shall go to him, because the law of contact is implemented. Ardhamavutunda? Now I am taking all the demons from him and making my own, and he taking all the demonic powers from me and making his own.
వాటిలో ఉన్న సర్వభూత పిశాచముల శక్తులు నేను తీసుకొని నా సొంతం చేసుకుంటున్నాను. నాలో ఉన్న వెధవ పిశాచములన్నీ వాడు తీసుకొని సొంతం చేసుకుంటున్నాడు. ఆ విధముగా క్రైస్తవులు వీళ్ళలో దెయ్యాలు వాళ్ళు, వాటిలో దెయ్యాలు వీళ్ళలో హస్తనిక్షేపణ వలన జరుగుతున్నదని పౌలు చెప్తున్నాడు. అదే మీకు పరిశుద్ధాత్ముడు ఎలాంటి విషయాలు బోధిస్తున్నాడు చూడు. పాస్టర్ ఉరిమ చేయేసి వాళ్ళంతే, నీలో ఉన్న దెయ్యాలని అడిగి వెళ్ళిపోవాలి. లా ఆఫ్ కాంటాక్ట్. మోజెస్లో ఉన్న సర్రము జోషువాలోనికి వెళ్ళేయలేదా? వాట్ ఎవర్ మోజెస్ హ్యాడ్, ఎవ్రీథింగ్ ఎంటర్డ్ ఇంటూ జాషువా బికాస్ ఆఫ్ law of contact. People, whoever touched the garment of Jesus through the law of contact, people have been healed. Is it not that? ఎంతమంది అయితే యేసు యొక్క అంగీని వస్త్రమును ముట్టుకున్నారో లా ఆఫ్ కాంటాక్ట్ పనిచేసింది. పనిచేసిన వెంటనే వాళ్ళకి స్వస్థత కలిగిందా లేదా? యేసులో దెయ్యాలు ఉంటే వీడికి ఏం కలుగుతాయి? దెయ్యాలు వస్తాయి లేదా? యేసులో భూతాలు ఉంటే వీడికి ఏమొస్తాయి? యేసులో పరిశుద్ధత ఉంటే వీడికి ఏమొస్తుంది? యేసులో స్వస్థపరిచే శక్తి ఉంటే వీడికి ఏమొస్తుంది? అందుకే టేక్ ఇట్ అండ్ మేక్ ఇట్ ఓన్. దట్ ఈస్ కాల్డ్ లంబానో. లా ఆఫ్ లంబానో. వెరీ వండర్ఫుల్ వర్డ్. నౌ 1 Timothy chapter 4 verse 14. పెద్దలు హస్తనిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. When you lay your hand unto somebody, the law of lambano is in force. Taking and making, taking from others and making your own. This law is now coming into force. ఇది పనిలోనికి వస్తుంది. When you lay your hand, the law of contact will come into force. And something is transferred. Something is transferred. ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయింది. నాలో ఉన్నది నీలోనికి, నీలో ఉన్నది నాలోనికి. మీకు ఎవడు చెప్పలేదేమో. ప్రజలేమో పాస్టర్ నమ్మే చెయ్యాలని పరిగెట్టి వస్తారు, నువ్వేమో వాడు బుర్ర మీద చెయ్యేసి వస్తావు. ఇప్పుడు చదివినటువంటి తిమోతి పత్రికలు 2 పత్రికల్లో కూడా ఏముంది? హస్తనిక్షేపణ చేయొద్దు అన్నాడు. ట్రాన్స్ఫర్ అయిపోతుంది. నీలో ఉన్నది వాళ్ళలోనికి, వాళ్ళలో ఉన్నది నీలోనికి. యూట్యూబ్లో వింటున్నారు కదా, పరిశుద్ధాత్ముడు ఇప్పుడు చెప్తున్నాడు, నేను కాదు, పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. ఇఫ్ యు లే యువర్ హ్యాండ్ అండ్ సంబడీ సెల్, immediately the law of lambano will become into force and there shall be transfer. The transfer process shall be implemented. బాగా అలవాటు పాస్టర్ల బుర్ర మీద చేయేసి ఇవ్వాలి, వాళ్ళేమో పాస్టర్ నామకు బుర్ర మీద చేయేసాడు. వాడిలో దెయ్యాలు నీలోనికి, నీలో దెయ్యాలు వాడిలోనికి వెళ్తాయని అక్కడ తిమోతికి చెప్తున్నాడు, పౌలు చెప్తున్నాడు. డోంట్ లే యువర్ హ్యాండ్. హస్తనిక్షేపణ వలన వాడిలో ఉన్నవి నీలోనికి, నీలో ఉన్నవి వాడిలోనికి తారుమారయ్యే సంభవము కలదు. బికాజ్ ద లా ఆఫ్ లంబానో ఈజ్ ఇన్ ఫోర్స్. The law of contact shall become into force and there shall be transfer. From me something will be transferred to you and from you something will be transferred to me. అరే మీరు ఎంత పెద్ద గొప్ప మనుషులయ్యా, గొప్ప గొప్ప విషయాలు దేవుడు చెప్తున్నాడు. అందుకే ఎవడు కూడా బుర్ర మీద చేసి ప్రార్థన చేయకండి. డోంట్ టచ్ ఎనీవన్. ఇఫ్ యూ వుడ్ లైక్ టు ప్రే, ప్రే గాడ్, దట్స్ ఆల్. డోంట్ కమ్ ఇన్ టు కాంటాక్ట్. బుక్ ఆఫ్ యాక్ట్స్ ఇప్పుడు మీకు
లా ఆఫ్ కాంటాక్ట్ చెప్తున్నాను. లా ఆఫ్ కాంటాక్ట్. నవ్ యు ఆర్ హియరింగ్ ద లా ఆఫ్ కాంటాక్ట్. ఇంకా లా ఆఫ్ లంబానముకి వెళ్ళలేదు. లా ఆఫ్ కాంటాక్ట్ చెప్తున్నాను. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 6 verse 6 and 7. వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. చేతులుంచి ప్రార్థన చేయుట వలన ఏం జరిగిందో అపోస్తల కార్యం 6వ అధ్యాయంలో 6-7 వచనాలు మీరు చదివారు. ఇప్పుడు అదేనా? అపోస్తలులు అభిషేకం నొంది ఉంట్రి. అపోస్తలులు యేసుక్రీస్తుతో కాంటాక్ట్ అయి ఉంట్రి. అపోస్తలుల మీద పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అపోస్తలులు అభిషేకం నుండి ప్రతిష్ఠించబడి ఉన్నారు. అపోస్తలులు ప్రత్యేకమైన జీవితంలో ఉన్నారు. కనుక వారి చేతులు ఉంచినప్పుడు వారిలో ఉన్న సమస్తము ఎవరి మీద చేతులు ఉంచారో వాళ్ళకి లభ్యమైనవి. The things which the apostle had have been transferred to the people on whom they laid their hands. ఆ విధముగా శిష్యుల సంఖ్య అధికమైంది. That's how the disciples have come in good number. The strength of the disciples have been increased. There shall be transfer. The law of Lambana has not yet come, but I am just explaining you. Whatever apostles had, the people have taken it and made their own. Law of Lambana. Taking from somebody else and making it your own. That's called law of Lambano. Taking from somebody else, making it your own is called law of receiving. Law of receiving is wrong translation because there is no any other good word and good term in English. That's why in order to convey you, I am using that word, receiving. Take it from the Lord and make it your own. ప్రభువా, నిలబడండి. ప్రభువా, నీ యొద్ద ఉన్నవి నేను తీసుకొని నా సొంతము చేసుకుందును. అనగా బైబిల్లో నీవు తెలియజేయుచున్నావు. నావి నీవి అని అన్నావు. నావన్నీ నీవి అన్నావు. నీ దగ్గర ఉన్నవి నేను సొంతంగా తీసుకొని నా సొంతం చేసుకుంటున్నాను. నీకు స్తోత్రములు కలుగును గాక. ప్లీజ్ ఆనర్ ద లార్డ్. Now, Book of Acts, chapter 13, law of contact. You are hearing the law of contact. మీరు ఇప్పుడు రెండవ నియమము వింటున్నారు. అనండి. Now I am hearing law of contact. The first law is law of faith. The second law is law of contact. మీ క్రిస్మస్లో ఏం చెప్పాను? మీకు యేసు మీద నమ్మకం రావాలి. ఆయన పాపుల రక్షకుడు, ఆయన స్వస్థత అనుగ్రహించేవాడు, ఆయన నూతన జీవము దయచేయవాడు, ఆయన మారు మనసు అనుగ్రహించేవాడు, మరియు ఆయన మహిమతో నిండి ఉన్నాడు అని నీకు ఆయన మీద నమ్మకం కలిగినప్పుడు నువ్వు ఆయనతో కాంటాక్ట్ అవ్వాలి. అందుకే ఆయన అక్కడ ఉంటే నువ్వు భూమి మీద ఉంటే ఎలా కాంటాక్ట్ అవుతావు? కాంటాక్ట్ కాలేవు. అందుకే ఆయన క్రిస్మస్ అన్నటువంటి సందర్భంలో ఆయన దిగి వచ్చాడు. అదే క్రిస్మస్. ఆయన దిగి రావడమే క్రిస్మస్.
ఆయనతో నువ్వు కాంటాక్ట్ కావాలని దిగొచ్చాడు. మీదుంటే నువ్వు కింద ఉంటే ఎట్లా కాంటాక్ట్ అవుతావు? కాంటాక్ట్ కాలేవు. యూ కెనాట్ కనెక్ట్ యువర్ సెల్ఫ్ విత్ ద లార్డ్ ఇఫ్ హీ షల్ బి దేర్ ఇన్ ద హెవెన్. దట్స్ ద రీజన్ హీ హెస్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్, అండ్ హీస్ కమింగ్ ఇన్ టు దిస్ వరల్డ్ ఈజ్ కాల్డ్ Christmas. In order to provide you the contact, I have come into this world as an human incarnation. మనుష్య కుమారుడిగా మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలని ఈ లోకంలోకి నేను వచ్చాను. అదే క్రిస్మస్, క్రీస్తు జన్మదినము. ఆయన వచ్చాడు, స్వస్థపరిచినాడు, రక్తం కాచినాడు, స్వస్థత పొందావు, ఇవన్నీ ఓకే, ఇవన్నీ ఓకే. ఆయన అక్కడుంటే రక్తం వెనక్కి కారుతుంది, ఆయన అక్కడుంటే సిలువలో ఎక్కుతాడు, ఆయన అక్కడుంటే నువ్వు ఎలా కనెక్ట్ అవుతావు? ఆయన అక్కడుంటే నీకు స్వస్థత ఎలా కలుగుతుంది? ఆయన అక్కడుంటే నీకు దేవుని మహిమ ఎట్లా లభిస్తుంది? ఆయన అక్కడుంటే నిత్య జీవం నీకు ఎలాగ వస్తుంది? అర్థమైందా? అవన్నీ నీకు సంభవించాలని, అవన్నీ నీకు అందుబాటులో ఉండాలని యేసు భూలోకమున వచ్చాడు. దానికే క్రిస్మస్ అని పేరు. పరిశుద్ధాత్మ సామ్రాజ్యంలోనే ఈ మాట కలిపి నేను చెప్పాను మొన్న మీకు. నేను అది 9వ పాఠం. అది గుడ్. Acts 13 verse 3 and 4 రీడ్. 3వ అధ్యాయము అపోస్తల కార్యము 3-4 వచనం. వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయకు వచ్చి అక్కడి నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి. పరిశుద్ధాత్మ ద్వారా పంపబడిన వారు ఎలాగా? వీరిలో పరిశుద్ధాత్మ ఉన్నది. వారు ఉపవాసం ఉండి చేతులు ఉంచినప్పుడు వీరిలో ఉన్న పరిశుద్ధాత్మ వారిలోనికి వెళ్ళింది. అప్పుడు ఆ పరిశుద్ధాత్మ వారిని నడిపించింది. చూసారా? ప్రైజ్ ది లార్డ్. లెట్స్ ఆల్ సే, గాడ్ ఆల్మైటీ, I shall take whatever you have and I will make it my own. Thank you, Lord. Now you are hearing the law of contact. How many kinds of contacts are there? What are all possible if the law of contact is in force? That's what you are hearing. If the law of contact is in force, what you will receive from him and what you will make it your own. This is what you are hearing. This is called law of contact. సంధించే నియమమును నువ్వు వింటున్నావు. సంధించే నియమము, నువ్వు దేవుని సంధిస్తున్నావు. అప్పుడు నీకు ఆ సంధిలో నీకు ఏం జరుగుతుందో అది నువ్వు వింటున్నావు. ఇప్పుడు హీబ్రూస్ వర్స్ 6 చాప్టర్ 6 1వ వచనం చదువు. నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశమును మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. నీ పనులలో జీవము లేనప్పుడు ఆ పనులు చేయొద్దు. దేవునికి సంబంధం లేని పనులు నిర్జీవమైన క్రియలు. పరిశుద్ధాత్మ మెలగొస్తాడు. వాడు గాలి, వాడు ఒక మనిషి. పరిశుద్ధాత్ముడు ఒక మనిషి. తండ్రి అయిన దేవుడు ఒక మనిషి. యేసుక్రీస్తు ఒక మనిషి. పరిశుద్ధాత్ముడు ఒక మనిషి. తండ్రి అయిన దేవుడు అదృశ్యమై ఉన్నాడు. కుమారుడైన దేవుడు దృశ్యమై అదృశ్యమైపోయాడు. పరిశుద్ధాత్ముడు అనేటటువంటి మూడో వ్యక్తి అదృశ్యములై ఉంటాడు. వాడు నీ చుట్టూ తిరుగుతుంటాడు, నీ లోపల తిరుగుతూ ఉంటాడు, నీ మధ్యలో తిరుగుతూ ఉంటాడు. వాడు గబుక్క నీ బ్రెయిన్కి టచ్ చేస్తాడు, నీ మెదడుకి టచ్ అవుతుంది,
నీ ఒంటికి టచ్ అవుతుంది, నీ బుర్రకి నీ గుండెకి టచ్ అవుతుంది. వెంటనే నీలో మార్పు వస్తుంది, వెంటనే నీలో నూతనత్వం వస్తుంది, వెంటనే నీలో స్వస్థత వస్తుంది, వెంటనే నీలో ఏడుపు వస్తుంది, వెంటనే నీలో దుఃఖం వస్తుంది, వెంటనే నీలో పశ్చాత్తాపం వస్తుంది. పరిశుద్ధాత్ముడు స్పర్శిస్తే అలాంటివన్నీ జరుగుతాయి. యు ఆర్ హియరింగ్ ద లా ఆఫ్ కాంటాక్ట్ అనండి. ఐఎమ్ హియరింగ్ ది లా ఆఫ్ కాంటాక్ట్. చదువు హీబ్రూ 6లో 1, 2, 3. నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక, క్రీస్తును గూర్చిన మూలోపదేశమును మాని సంపూర్ణుల మొగుటకు సాగిపోదుము. దేవుడు సెలవిచ్చిన ఎడల మనమాలాగు చేయుదము. ఇవి మరి బోధించొద్దురా అంటున్నాడు. చదువు ఏంటంటే బోధించొద్దు అంటున్నాడు. మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని యేసు క్రీస్తు యొక్క ఈ ఉపదేశములన్నీ మాని సంపూర్ణుల మొగుటకు సాగిపోదు. నీవు సంపూర్ణుడిగా అవుటకు నేను నీకు పరిశుద్ధాత్మ సామ్రాజ్యంను బోధిస్తున్నాను. యు ఆర్ హియరింగ్ ద రియం ఆఫ్ స్పిరిట్ సో దట్ thou shalt come complete Christian. నువ్వు పరిపూర్ణమైన క్రైస్తవుడిగా ఉండు నిమిత్తము బోధించాలి. మూల సిద్ధాంతాలు బోధించకండి. అవన్నీ తెలిసి వీళ్ళు వచ్చారు ప్రభు దగ్గరికి. ఇప్పుడు ప్రభువులో పరిపూర్ణమవ్వాలి, ఆత్మవశలవ్వాలి, ఆత్మను అంగీకరించాలి, ఆత్మకు అనుకూలముగా జీవించాలి, ప్రతిష్ఠించబడాలి, ఆయన యుద్ధవన్నీ తీసుకుని సొంతం చేసుకోవాలి. నీవన్నీ నావి, నావన్నీ నీవి అని ఉంది బైబిల్లో. Whatever you have, all is mine. Whatever I have, that shall be yours. It's mentioned in the book. Don't teach these principles, the old principles, the ancient principles of the Lord. Teach the people of God so that they shall become complete in Christ. Your teaching must make them complete Christian. Teach that. అవన్నీ తెలుసుకోకుండా నువ్వు క్రైస్తవుడు అయినావా? అది తెలుసుకునే క్రైస్తవుడు అయినావు. ఆఫ్టర్ హియరింగ్ ఆల్ దీస్ థింగ్స్ యూ హవ్ బికమ్ క్రిస్టియన్. నౌ యూ హవ్ టు గ్రో. యూ హవ్ టు గ్రో ఇన్ ద విజ్డమ్ ఆఫ్ ద లార్డ్. యూ హవ్ టు గ్రో ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సేవియర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యూ హవ్ టు గ్రో ఇన్ anointing. You have to grow in the sanctification. You have to grow in knowing the mysteries behind the word of God. That's what Bible is teaching. నాకు జ్ఞానం దేవుడు ఇచ్చాడు అర్థమైంది కనుక నేను మీకు ఇంతకు పూర్వం వీళ్ళు చెప్పిన కథలు నేను చెప్పడం లేదు. నేను మీకు బ్రహ్మాండమైనటువంటి దేవుని యొక్క మార్గంలో నడిపిస్తున్నాను. యు ఆర్ ఆల్ గ్రోయింగ్ ఇన్ ద లార్డ్. ఐ యామ్ లీడింగ్ యూ ఆన్ ఎ స్పెషల్ వే ఆఫ్ ద లార్డ్ జీసస్. ఇట్స్ ఎ స్పెషల్ రోడ్. సెయింట్ లూక్ చాప్టర్ 13. లూకాసు వార్త 13వ అధ్యాయం 11, 12, 13 వచనాలు చదువు. అందరూ చూడండి, బైబిల్ చూడండి. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొందియున్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను.
ఏముంచాడు? చేతులు. చేతులుంచగాన law of contact has come into force. When he laid his hand unto the woman, the law of contact has come into force. Immediately she has taken from Jesus and made it her own. వెంటనే ఆయన చేతులుంచగాన లా ఆఫ్ కాంటాక్ట్ ప్రారంభమైంది. అప్పుడు ఆయనలో ఉన్నది ఈమె తీసుకుంది, ఈమె సొంతం చేసుకుంది. ఈ శక్తి ఎక్కడ ఉండాలి? ఆయనలో ఉండాలి. ఎవరు తీసుకున్నారు? ఈ ఆడది తీసుకున్నది. ఏం చేసుకుంది? సొంతం చేసుకుంది. ఈ శక్తి ఎక్కడ ఉండాలి? గట్టిగా ఎవరు తీసుకున్నారు? గట్టిగా తీసుకొని ఏం చేసింది? సొంతం చేసుకుంది. ఇప్పుడు మీరు లా ఆఫ్ కాంటాక్ట్ అవుతున్నారు. ఇంకా నేను మీకు లా ఆఫ్ లంబానోకి వెళ్ళలేదు. ఇప్పుడు దీంతో లా ఆఫ్ కాంటాక్ట్ పూర్తవుతుంది. నౌ ద లా ఆఫ్ కాంటాక్ట్ ఐ ఫినిష్ టుడే అండ్ టుమారో ఐ విల్ టెల్ యూ అబౌట్ ద లా ఆఫ్ లంబానో. అండ్ లా ఆఫ్ లంబానో అనగా ఆయన యొద్ద నుండి తీసుకొని నా సొంతం చేసుకోవడము అనే నియమము